నేషనల్ క్యాడెట్ కోర్ క్లుప్తంగా చెప్పాలంటే ఎన్సీసీ పాఠశాల స్థాయిలోనే ఎన్సీసీ క్యాడెట్ గా చేరేందుకు చాలా మంది విద్యార్థులు ఉత్సాహం చూపిస్తారు. అలాంటి వారి కోసమే ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మరో 3 లక్షల మంది క్యాడెట్లను తీసుకుంటామని తాజాగా ప్రకటించింది. ఎన్సీసీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నేషనల్ క్యాడర్ కోర్ అనేది భారతీయ సాయుధ దళాల యువ విభాగం. త్రివిధ దళాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లతో కూడిన త్రివిధ దళాల్లో పాఠశాలలు అలాగే కళాశాల విద్యార్థులు వాలంటరీగా చేరే వెసులుబాటును కల్పిస్తుంది ఎన్సీసీ. ఇక విద్యార్థులకు ఎన్సీసీలో ప్రాథమికంగా సైనిక శిక్షణ ఇస్తారు. ఎన్సీసీని మన దేశంలో 1948లో ఏర్పాటు చేశారు. వాస్తవానికి 1917 ఇండియన్ డిఫెన్స్ యాక్ట్ కింద యూనివర్సిటీ కార్ప్స్ ను 1920లో సైన్యంలో సిబ్బంది కొరతను అధిగమించే క్రమంలో ఏర్పాటు చేశారు. ఇండియన్ టెరిటోరియల్ యాక్ట్ ఆమోదించినప్పుడు యూనివర్సిటీ కార్పస్ స్థానంలో యూనివర్సిటీ ట్రైనింగ్ కార్పస్ తీసుకొచ్చారు. యూటీసీ అధికారులు, క్యాడెట్లు మిలిటరీ యూనిఫామ్ ధరిస్తారు. అనంతరం దీన్ని 1942లో యూనివర్సిటీ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్పస్ ఏర్పాటు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్లు నిర్దేశించిన అంచనాలను ఇది అందుకోలేకపోయింది. దీంతో శాంతి సమయంలోనూ ఎక్కువ మంది యువతకు మరింత మెరుగైన శిక్షణ ఇవ్వాలనే ఆలోచనకు దారితీసింది. ఎన్సీసీ మొదటి యూనిట్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి నాటి ప్రధాని నెహ్రూ 1948లో శ్రీకారం చుట్టారు. ఆ ఏడాది నవంబర్ చివరి ఆదివారం ఇది ఏర్పాటు చేశారు. దీంతో నవంబర్ చివరి ఆదివారాన్ని సాంప్రదాయకంగా ఎన్సీసీ డేగా పరిగణిస్తారు. ఇక హెచ్ఎన్ కుంజ్రు నేతృత్వంలోని కమిటీ జాతీయ స్థాయిలో పాఠశాలలు అలాగే యూనివర్సిటీల్లో ఒక క్యాడెట్ సంస్థను స్థాపించాలని సిఫారసు చేసింది. బాలికలకు సమాన అవకాశాలు కల్పించే లక్ష్యంతో 1949లో బాలికల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. 1965 ఇండో పాక్ యుద్ధంలో, 1971 బంగ్లాదేశ్ పాక్ యుద్ధంలోనూ ఎన్సీసీ క్యాడెట్లు రెండో రక్షణ శ్రేణిగా నిలిచారు. పంతొమ్మిది 1948లో కేవలం 20,000 మంది క్యాడెట్లతో ప్రారంభమైన ఎన్సీసీ ప్రస్తుతం 20 లక్షల మంది ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా విద్యా సంస్థల నుంచి ఎన్సీసీ కోసం వస్తున్న డిమాండ్ ఆధారంగా ఈసారి మరో 3 లక్షల మందిని తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత ప్రతిపాదన అమలైతే దేశవ్యాప్తంగా క్యాడెట్ల సంఖ్య 23 లక్షలకు చేరనుంది. సైన్యం నుంచి పదవి విరమణ చేసిన వారిని ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్లుగా తీసుకునే ప్రతిపాదన కూడా ఈ ప్రణాళికలో ఉందని మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు అందిస్తున్న సేవల్లో పారదర్శకత, వినియోగదారులకు మరింత జవాబుదారీగా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన విధానం అంబుడ్స్మన్. ఈ విధానం కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో 7 లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇవి 68% ఎక్కువ. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అంబుడ్స్మన్కు అందిన ఫిర్యాదుల గురించి తెలుసుకుందాం. ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్ 2021 కింద ఆర్బీఐకి చెందిన 22 అంబుడ్స్మన్ కార్యాలయాలు, సెంట్రలైజ్డ్ రిసిప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్, కాంటాక్ట్ సెంటర్లకు వచ్చిన ఫిర్యాదులతో తొలి స్టాండ్లోని వార్షిక నివేదిక 2022-23 వెలువడింది. ఈ నివేదిక ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 7,03,544 ఫిర్యాదులు వచ్చాయి. మొబైల్, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, రుణాలు, ఏటీఎం, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, పింఛను చెల్లింపులు, రెమిటెన్స్, పారా బ్యాంకింగ్ తదితరాలకు సంబంధించి ఈ ఫిర్యాదులు ఉన్నాయి. చండీగఢ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ నుంచి అత్యధిక ఫిర్యాదులు అందగా మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ నుంచి అతి తక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. బ్యాంకింగ్,
ఎన్బిఎఫ్సి, డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ఇప్పటి వరకు 3 వేర్వేరు అంబుడ్స్మన్ పథకాలు పనిచేస్తున్నాయి. బ్యాంకింగ్ కి సంబంధించిన ఫిర్యాదుల కోసం బ్యాంకింగ్ అంబుడ్స్మన్ స్కీమ్ 1995 నుంచి పనిచేస్తోంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల కోసం ద అంబుడ్స్మన్ స్కీమ్ ఫర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ 2018 నుంచి, డిజిటల్ లావాదేవీల కోసం ద అంబుడ్స్మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 2019 నుంచి పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూడింటిని ఒకే దేశం, ఒకే అంబుడ్స్మన్ వ్యవస్థగా ఏకీకృతం చేసి సేవలందిస్తున్నారు. వినియోగదారుడు ఆర్థిక సంస్థ అంతర్గత ఫిర్యాదుల పరిష్కార విధానంలో సంతృప్తి చెందకపోతే అంబుడ్స్మన్ను సంప్రదించవచ్చు. అక్కడ పరిష్కారం కాకపోతే అపిలేట్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అపిలేట్లో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్తో కూడిన బృందం ఉంటుంది. 2022-23లో ఓఆర్బీఐఓలో సగటున 33 రోజుల్లో ఫిర్యాదులకు పరిష్కారం లభించింది. అంతక్రితం ఏడాది 2021-22లో ఇది 44 రోజులుగా ఉంది. ఆర్బీఐఓఎస్ కింద పరిష్కరించిన ఫిర్యాదుల్లో మెజార్టీ భాగం మ్యూచువల్ సెటిల్మెంట్, మధ్యవర్తిత్వం ద్వారానే జరిగాయి. జ్వరమో నొప్పో వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు తోడుగా ఎవ్వరూ ఉండరు. మరికొన్నిసార్లు అయితే ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికే ఓపిక ఉండదు. సరిగ్గా అలాంటప్పుడు అబ్బా డాక్టర్ ఇంటికి వస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. నిజమే, కానీ అదెలా కుదురుతుంది అంటారేమో. ఇప్పుడు ఆ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి కొన్ని సంస్థలు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు ఏది కావాలి అన్నా బయటకు వెళ్ళక తప్పేది కాదు. కానీ ఇప్పుడు అన్నీ చిటికలో ఇంటికే వస్తున్నాయి. సరుకుల దగ్గర నుంచి తాజా ఫుడ్ వరకు, దుస్తులు మొదలు టీవీ లాంటి వస్తువుల వరకు ఏదైనా ఇలా ఆర్డర్ పెట్టామంటే అలా నిమిషాల్లో ఇంట్లో ఉంటాయి. ఇలా వెసులుబాటు ఇప్పుడు వైద్య సేవలకు విస్తరించింది. మనకెంతో అవసరమైన వైద్యం విషయంలో డాక్టర్ను ఇంటికే పంపిస్తున్నాయి కొన్ని సంస్థలు. ఉద్యోగాలు, పిల్లలు, ఇతర పనులు అంటూ చాలా వరకు అందరూ బిజీగా ఉండటం వల్ల క్షణాల్లో మనం కావాలనుకునేవి అందుబాటులో ఉంచాలి అన్న ఆలోచనతో బోలెడన్ని స్టార్టప్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. డాక్టుమీ, మొండిటు, హెల్త్ ఎట్ హోమ్ లాంటివి అలా వచ్చినవే. ఇంటికొచ్చి పరీక్షలు చేయడము, ఇంట్లో ఉన్న రోగుల బాగోగులు చూసుకునే నర్సు సేవలు ఇదివరకే అందుబాటులో ఉన్నాయి. మరి వీటి ప్రత్యేకత ఏంటి అంటే ఆ సేవలతో పాటు వీరి ద్వారా డాక్టర్ను ఇంటికి పిలిపించుకోవచ్చు. మామూలుగా జ్వరమో నొప్పో మరేదైనా ఒంట్లో బాగాలేకపోతే ఆసుపత్రికి వెళ్తాం. కానీ అంతకు ముందుగానే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవడం, వెళ్ళాక మన నెంబర్ వచ్చే వరకు వేచి చూడడం లాంటివన్నీ చేయాలి. సమయం ఉంటే సరే, కానీ అలా కుదిరినప్పుడు, వెళ్ళటానికి వీల్లేని పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం ఈ డాక్టర్ ఎట్ హోమ్ సర్వీస్ను వాడుకోవచ్చు. ముఖ్యంగా పెద్దవాళ్లకు, బీపీ, షుగర్ లాంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వాళ్లకు, బయటకు తీసుకెళ్లే వాళ్ళు తోడుగా లేనప్పుడు, జనరల్ హెల్త్ చెకప్స్తో పాటు పోస్ట్ ఆపరేటివ్ కేర్ అవసరమైనప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. జనరల్ ఫిజిషియన్లతో పాటు కొన్ని సంస్థలు ఆర్థోపెడిక్ వైద్యులను కూడా ఇలా ఇంటికి పంపిస్తున్నాయి. యాప్గా అందుబాటులో ఉన్న డాక్టుమీలో మన వివరాలన్నింటినీ అందించి కన్సల్టెంట్ తీసుకుంటే 2-3 గంటల్లో డాక్టర్ ఇంటికొస్తారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఏ రోజైనా డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో సేవలు అందిస్తుంది ఈ సంస్థ. హైదరాబాద్తో పాటు బెంగళూరు, చెన్నై, వైజాగ్ లాంటి నగరాల్లోనూ డాక్టర్ ఎట్ హోమ్ సర్వీసులు అందిస్తున్నాయి మెంట్2, అపోలో లాంటి సంస్థలు.
మన అవసరాన్ని బట్టి బుక్ చేసుకున్నామంటే ఎంచక్కా డాక్టరే వచ్చి ఇంట్లోనే వైద్యం చేసి వెళ్తారు. వారం 10 రోజుల పాటు సలహాలు సూచనలు ఇస్తూ ఫోన్లో అందుబాటులో ఉంటారు. అత్యవసరమైతే ఎలాగో డాక్టర్ దగ్గరకు వెళ్తాం. కానీ చిన్న చిన్న ఆరోగ్య సమస్యల్లాంటివి వాటికి డాక్టర్ దగ్గరకు వెళ్లే ప్రయాస లేకుండా ఉండాలి అంటే ఈ హోమ్ డాక్టర్ సేవల్ని వాడుకోవచ్చు. ఎక్కడికి ప్రయాణం చేయాల్సిన పని ఉండదు, పెద్దగా సమయాన్ని కేటాయించనక్కర్లేదు. ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదంటారు. సినిమాలో ఈ డైలాగ్ మరీ పాపులర్గా వింటుంటాం. వాస్తవానికి నిజ జీవితంలోనూ ప్రేమ చాలా మందిని ప్రభావితం చేస్తోంది. ఇప్పుడు అలాంటి ప్రేమే ఇద్దరు గ్యాంగ్స్టర్లను కలిపింది. వినడానికి కాస్త వింతగా ఉన్న గ్యాంగ్స్టర్ల ప్రేమ వ్యవహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాజస్థాన్కు చెందిన అనురాధ చౌదరి అలియాస్ మేడం మింజ్, హర్యానాకు చెందిన సందీప్ అలియాస్ కాలా జతేడి ఇటీవలే ఢిల్లీలో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి కోసం కోర్టు అతడికి 6 గంటల పాటు పెరోల్ ఇచ్చింది. అనురాధ ఇప్పటికే బెయిల్పై బయట ఉంది. గ్యాంగ్స్టార్ లారెన్స్ బిష్నోయ్కు సందీప్ అత్యంత సన్నిహితుడు. అతడిపై దోపిడీ, హత్యాయత్నం వంటి డజనుకు పైగా కేసులు ఉన్నాయి. అనురాధ గ్యాంగ్స్టార్ ఆనందపాల్ సింగ్ వద్ద పనిచేస్తుంది. మనీ లాండరింగ్, కిడ్నాప్, బెదిరింపులు వంటి పలు కేసుల్ని ఆమె ఎదుర్కొంటోంది. ఇలాంటి వారి మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనే అనుమానం వస్తుంది కదూ. ప్రేమన్నాక ఎలాగోలా పుడుతుంది కదా. ఓ కామన్ స్నేహితుడి ద్వారా వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. గత 4 ఏళ్లుగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. 2020లో పరారైన ఇద్దరు పోలీసుల్ని తప్పించుకుని పలు రాష్ట్రాలకు మకాం మార్చారు. చివరకు 2021 జూలైలో పోలీసులకు చిక్కారు. కొంతకాలం తర్వాత అనురాధ బెయిల్పై బయటకు వచ్చింది. కానీ సందీప్ ఇప్పటికీ తిహార్ జైల్లోనే ఉన్నాడు. ప్రస్తుతం వీరి వివాహం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాహానికి సందీప్ కుటుంబం 150 మంది అతిథులను ఆహ్వానించింది. ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 3లోని సంతోష్ గార్డెన్ బ్యాంక్వెట్ హాల్ వీరి పెళ్లి వేదికగా మారింది. సందీప్ తరపున న్యాయవాది ఈ హాల్ను బుక్ చేశారు. వీరి వివాహం నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించారు. గ్యాంగ్స్టర్కు ఉన్న నేర చరిత్ర, కేసులను దృష్టిలో పెట్టుకుని గ్యాంగ్ వార్ జరిగే అవకాశం ఉండవచ్చని, అంతేకాకుండా కస్టడీ నుంచి పెళ్లికొడుగ్గా ఉన్న గ్యాంగ్స్టర్ సందీప్ తప్పించుకోకుండా ఢిల్లీ పోలీసులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, స్పెషల్ స్టాఫ్, క్రైమ్ బ్రాంచ్ల బృందాలు రంగంలోకి దిగాయి. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు, సాయుధ బలగాలు మోహరించారు. 250 మందికి పైగా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. వేదిక ప్రవేశం వద్ద 2 డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశామని, వివాహానికి హాజరైన ప్రతి ఒక్కరూ దానిగుండా వెళ్లేలా చూశామని ఢిల్లీ పోలీస్ అధికారి ఒకరు పేర్కొన్నారు. బిర్యానీని ఎక్కడైనా మినీ, రెగ్యులర్ లేదా ఫ్యామిలీ ప్యాక్ రూపంలో అందిస్తారు. చిన్న హోటల్ అయితే సింగిల్ లేదా ఫుల్ ప్లేట్ విధానంలో వడ్డిస్తారు. వాటికి భిన్నంగా కిలోల పరిమాణంలో పొయ్యి మీద నుంచి వినియోగదారులకు నేరుగా అందిస్తోంది బిర్యానీ బై కిలో. బిర్యానీ ప్రియుల కోసం ప్రత్యేకంగా బ్రాండ్ను సృష్టించి దేశవ్యాప్తంగా అతిపెద్ద బిర్యానీ డెలివరీ స్టార్టప్గా నిలిచిన బిర్యానీ బై కిలో ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్తో పార్టీ అయినా, ఫ్యామిలీ ఫంక్షన్ అయినా బిర్యానీ ఉంటే చాలు, చాలా మంది తృప్తిగా కడుపు నిండా లాగించేస్తారు. అలాంటి బిర్యానీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా రకరకాలుగా తయారవుతుంది. అనేక రుచుల్లో లభ్యమవుతూ భోజన ప్రియులకు నోరూరిస్తూ ఉంటుంది. హైదరాబాదీ, లక్నవీ, కోల్కతా, సింధీ, అంబర్ ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకం బిర్యానీ ఫేమస్. ఎక్కడెక్కడా వాటిని అందించే రెస్టారెంట్లు లెక్కలేనని ఉన్నాయి మన దేశంలో. వాటన్నింటితో పోటీ పడుతూ పాన్ ఇండియా స్థాయిలో బిర్యానీ విక్రయించి లాభాలను ఆర్జించడం కూడా విశేషమే. దాన్ని సుసాధ్యం చేసి చూపించారు బిర్యానీ బై కిలో వ్యవస్థాపకులు కౌశిక్ రాయ్, విశాల్ జిందాల్. రోజుకు 60 లక్షల రూపాయల ఆదాయం అందుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా అతిపెద్ద బిర్యానీ డెలివరీ స్టార్టప్గా ఆ సంస్థను తీర్చిదిద్దారు.
ఆగ్రాకు చెందిన విశాల్ జిందాల్ ఐఐటి పూర్వ విద్యార్థి. అమెరికాలో ఎంబీఏ చేసి అక్కడే ఓ ఏడాది ఉద్యోగం చేశాడు. ఎక్కడా పనిలో సంతృప్తి లభించలేదు. నిరుపేద కుటుంబానికి చెందిన కౌశిక్ భోపాల్లో హోటల్ మేనేజ్మెంట్ చదివి వెయిటర్గా జీవితాన్ని ప్రారంభించాడు. కష్టపడి పైకొచ్చి ఓ సంస్థకు సీఓఓ అయ్యాడు. బిర్యానీకి ఒక బ్రాండ్ ఉండాలి అన్న విశాల్ ఆలోచన నచ్చడంతో 2015లో బిర్యానీ బై కిలో బీబీకే ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాడు కౌశిక్. గుర్గావ్లో మొదటి బీబీకే అవుట్లెట్ను ప్రారంభించిన విశాల్, కౌశిక్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా 45 నగరాలకు బిర్యానీ బై కిలోను విస్తరించి 100కు పైగా క్లౌడ్ కిచెన్లు ఏర్పాటు చేశారు. తక్కువ కాలంలోనే ఈ సంస్థ దేశవ్యాప్తంగా విస్తరించడంతో పాటు మంచి ఆదరణ పొందడానికి చాలా కారణాలున్నాయి. తిని వెళ్లే పద్ధతిలో కూడా క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేసి డెలివరీ అవుట్లెట్గా మొదటి సంస్థను ప్రారంభించి బిర్యానీని కేజీ పరిమాణంలో విక్రయించడం విశాల్ కౌశిక్లకు బాగా కలిసొచ్చింది. ముందుగానే బిర్యానీ వండి ఉంచి ఆర్డర్ రాగానే దాన్ని వేడి చేసి పార్సిల్ చేసే పద్ధతి ఇక్కడ ఉండదు. వినియోగదారులు ఆర్డర్ ఎంతిస్తే అంతే వండి తాజాగా అందించాలి అన్న లక్ష్యం పెట్టుకున్నారు ఈ ఇద్దరు మిత్రులు. ఆర్డర్ను బట్టి మట్టి కుండలో అప్పటికప్పుడు వండి వేడివేడిగానే బిర్యానీని వినియోగదారులకు అందిస్తారు. మట్టి కుండ మందంగా ఉంటే త్వరగా వేడి తగ్గకుండా ఉంటుంది. కుండల్ని కూడా ప్రత్యేకంగా తయారు చేయించుకుంటారు. అప్పటికప్పుడు బిర్యానీ వండటానికి మందపాటి కుండలో ఉడకడానికి సమయం పట్టినా సరే రుచి, తాజాదనం విషయంలో రాజీ పడకపోవడం వల్ల బీబీకేకు చాలా తక్కువ సమయంలోనే మంచి ఆదరణ లభించింది. రోజురోజుకు దాదాపు 60 లక్షల రూపాయలకు పైగా ఆదాయాన్ని బిర్యానీల ద్వారా ఆ సంస్థ అందిస్తోందని ఫోర్బ్స్ ఇండియా వెల్లడించింది.